ఓకేమ్మా, సాక్షి లేదా? సాక్షి ఎన్టీవీ మిత్రులు, టీవీ నైన్ మిత్రులు కూడా వచ్చారులేండి. మరో సాక్షి ఉన్నారులేండి. అంటే అది రామ్ అటు చూడు. నిజంగా ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని. సార్ మీది బాడీయా ఐరన్ రాడ్డా సార్? స్ట్రాంగ్ పర్సనాలిటీ సార్. మంచి చేసినాం, పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలి. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. మరి అక్క చెల్లెమ్మలు ఓట్లు ఏమయ్యాయో తెలీదు. ఎవడ్రా నీకు చెల్లమ్మా, ఎవడ్రా నాకు అన్నా? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. అటు చూడు. నిండే సైనికులారా రారండి అంటూ శ్రీశ్రీ ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏదైనా సాధించాలన్న ఆశ, పట్టుదలని సొంతమైనప్పుడు ఆపకుండా పరుగులు పెట్టినప్పుడు విజయం అదే వెతుక్కుంటూ పార్టీ ఆఫీసు దగ్గరకు. ఎవ్వరికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు కూడా దీన్నే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. నోరెత్తక బుక్కు కుక్కేత్తం దేవసాలోడా. నన్నే తిడతావరా? మా నాన్న కూడా నన్ను ఎప్పుడు తిట్టలేదు. ఏ మోగోడా? సిద్ధమా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. దాంట్లో రాత్రిలో ఇంటి ఉండిపో తెలియదు. ఇంటికి సిద్ధమా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. వీడే జాకీ, పెద్ద లేకిగాడు, చుట్టూ లపాకిలు వేసుకొని తిరుగుతుంటాడు. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఏం చెప్పమంటారు సార్? నా జాతకంలో శని సైట్ కొడుతుంది సార్. ఎంత వద్దనుకున్నా సైట్ కొడతానే ఉంది సార్. రే దాసు, జంప్. వేణుస్వామి పైన సోషల్ మీడియాలో నిన్న నుంచి విపరీతంగా ట్రోల్స్ అవుతున్నాయి. మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. ఏంటి లారీ అద్దాలు మొహమ్మద్ తగిలించుకుని కూలింగ్ గ్లాసుల్లో ఫీలింగ్. సోషల్ మీడియా సూపర్ స్టార్ ఎవరు అంటే అది వేణుస్వామి గారే. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. నన్ను ట్రోల్ చేసే వాళ్ళందరూ ఎల్లప్పుడూ ఉండాలి, ఇంకా ట్రోల్, ఇంకా అసలుడే గాని మహానుభావుడు. టీడీపీ పోటీ చేసిన 144 స్థానాల్లో 134 చోట్ల గెలుపు దిశగా ముందుకు దూసుకెళ్తూ. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. అలాగే జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తే 20 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ. రే దాసు, జంప్. ఉన్నారు. ఆడేమన్నాడు రాడు? ఒకరైతే 15 సంవత్సరాలైంది పార్టీ పెట్టి, ఇవాళకి కూడా ప్రతి గ్రామంలోనూ జెండా మోసేదానికి మనిషి లేడు. ఇంకోసారి నాకు ఎదురు సమాధానం చెప్తే ఏం చేస్తానో తెలుసా? చేస్తారు, లేకపోతే దాముకు చెప్పేస్తాను. ఎన్కౌంటర్ చేసేస్తాను. వద్దులేండి గురించి, మీరు చెప్పినట్టే. డెఫినెట్లీ వైసీపీ విల్ ఫార్మ్ ది గవర్నమెంట్ అని ఖచ్చితంగా నమ్మొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు తప్పడం. ఏం చెప్పమంటారు సార్? నా జాతకంలో
శని సైట్ కొడతాను సార్, ఎంత వద్దనుకున్నా సైట్ కొడతానే ఉంది సార్. అడ్రస్ చెప్పండి, ఆస్ట్రేలియా చెప్తాను. ఎస్, జగన్మోహన్ రెడ్డి గద్దె దిగబోతున్నారు. ఆయన స్వయంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించబోతున్నారు మరికొద్ది క్షణాలు. అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.